ఓటుకు నోటు కేసు ఛార్జిషీట్లలో 22 సార్లు చంద్రబాబు పేరు ఉన్నా చర్చకు అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల్ని కొంటూ బాబు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా, ఆడియో టేపుల్లోని వాయిస్ కూడా బాబుదేనని స్పష్టం చేశారు. కావాలనే చర్చను అడ్డుకుని సభను నిరవధికంగా వాయిదా వేశారని అన్నారు. సీఎం సభలో ఉండి కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. అటు పోలవరం పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని అన్నారు జగన్. ఆ లంచాలను తీసుకున్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ బ్లాక్ మనీతో దొరికిపోతే ఆ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద 22 సార్లు ఛార్జ్ షీట్లు, ముఖ్యమంత్రి పేరు 22 సార్లు ఛార్జ్ షీట్లు మెన్షన్ చేస్తే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఆడియో టేపులు, వీడియో టేపులతో డబ్బులు ఇస్తూ అన్అకౌంటెడ్ ఫర్ మనీతో, బ్లాక్ మనీతో దొరికిపోయి చివరికి అసెంబ్లీకి వచ్చి ఇది నా గొంతు కాదు అని చెప్పుకునే ధైర్యం కూడా ముఖ్యమంత్రికి లేక, కారణం ఫోరెన్సిక్ రిపోర్టు తనది అని చెప్తా ఉన్న పరిస్థితిలో, ధైర్యంగా కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకుండా దాక్కుంటే నిజంగా ఏ నైతిక హక్కుతో ముఖ్యమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడో తన మనస్సాక్షిని తాను అడగాలి. స్పీకర్ గారు న్యాయంగా ప్రవర్తించుంటే అడ్జర్న్మెంట్ మోషన్ తో పాటు 344 కూడా ఇచ్చాం కాబట్టి తాను 1 గంట సేపు మమ్మల్ని మాట్లాడించేదానికి అవకాశం ఇచ్చిందంటే అసలు వాయిదా వేయాల్సిన పని ఏముంది? పొద్దున్న నుంచి చివరకు సాయినిడై అనేదాకా అసెంబ్లీలో ఇది చర్చ జరగకూడదు అని అన్నారు. ఎందుకు చర్చ జరగకూడదు? ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తే చర్చ ఎందుకు జరగకూడదు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడిగితే మ్యాటర్ సబ్జుడీస్ కాబట్టి చర్చ జరగకూడదు అంటారు. అసలు మ్యాటర్ సబ్జుడీస్ ఇంకా ఎంక్వైరీ స్టేజ్లోనే ఉంది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఇంకా ఫైల్ చేసే స్టేజ్లోనే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ను తిడుతూ గోడ కట్టాలి, 2 ఏళ్ళు పడుతుందా గోడ కట్టాలి అని అంటే ఆ గోడకు సంబంధించిన కాంట్రాక్టర్ కూడా ఇంతవరకు ఫైనలైజ్ చేయలేదని రకరకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ తిడుతూ పోలవరం ప్రాజెక్టు గురించి తిడుతూ రాస్తే ఇటువంటి కాంట్రాక్టర్ తెలంగాణోడు అని తెలిసి, అన్యాయస్తుడు అని తెలిసి ఈయనకు 290 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు తీసుకొని. ఇంతవరకు 220 కోట్లు ఆయన పనిచేశాడు. 5,000 కోట్లు సంవత్సరానికి చేస్తే తప్పనిచ్చి 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి కాదు. నడకన జరుగుతా ఉన్నాయని తెలిసి తిడుతూ సెంట్రల్ గవర్నమెంట్ రాస్తే ఇది మాట్లాడొద్దంట అసెంబ్లీలో.